హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అనేది ఈరోజు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడో కూడా మన వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అయితే మనకి వివిధ రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో అయితే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో 1 by 1 అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి, చూసి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో 10th క్లాస్ బేస్ మీద, అదేవిధంగా 12th డిగ్రీ బేసిస్ మీద కూడా మనకి నోటిఫికేషన్లో చాలా వేకెన్సీస్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి November 14th అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ నుంచి అయితే లింక్, డౌన్లోడ్ లింక్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. టోటల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 723 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో 10th క్లాస్ మీద, 12th మీద, అదేవిధంగా డిగ్రీ బేసిస్ మీద అయితే మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే, మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలాంటి విధమైన ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లేదనమాట. సో ఆన్లైన్లోనే అప్లై లింక్ ద్వారా మనమైతే మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి January 14th అనమాట. సో 14th January లోపే, అంటే ఎక్స్పెక్టెడ్ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో యాక్చువల్లీ 60 days లోపు అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఆన్లైన్లో. సో మనకైతే November 14th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో November 14th నుంచి 60 days తర్వాత, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు, 14th January అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం అయితే 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే క్యాస్ట్ల వారీగా కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. SC, ST, OBC వాళ్ళకైతే 5 years పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, అయితే ముందుగా 10th పాస్తో ఉన్న జాబ్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తాను. సో 10th పాస్తో జాబ్ ఏమేమి ఉన్నాయంటే, సో సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 19,900 నుంచి 63,000 వరకు కూడా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక 10th పాస్ అయ్యి 10thతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరైతే ఈ యొక్క సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క టెలి ఆపరేటర్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారంగా అయితే 19,000 నుంచి 63,000 వరకు శాలరీ అనేది పే చేస్తున్నారు. ఎవరు ఈ యొక్క టెలి ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్కి సంబంధించి 247 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
లెవెల్ 2 ప్రకారంగా అయితే 19,000 శాలరీ అనేది పే చేస్తున్నారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కార్పెంటర్ అండ్ జాయినర్కి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారంగా 19,900 అయితే పే చేస్తున్నారు. దీనికి కూడా మీరు 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారంగా 19,000 ప్లస్ శాలరీ అయితే మీకు పే చేస్తున్నారు. సేమ్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి కూడా మీరు కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారంగా అయితే 18,000 ప్లస్ శాలరీ అనేది పే చేస్తున్నారు. ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 389 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 1 ప్రకారంగా అయితే 18,000 శాలరీ అనేది పే చేస్తున్నారు. దీనికి కూడా మీరు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 12th బేస్ మీద అయితే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 27 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 12th పాస్ అయినట్టు ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఇంటర్ పాస్ అయినట్టు ఉంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారంగా అయితే 19,000 ప్లస్ శాలరీ అనేది మీకైతే పే చేస్తున్నారు. నెక్స్ట్ మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 5 ప్రకారంగా 29,000 ప్లస్ శాలరీ అయితే మీకు పే చేస్తున్నారు. అయితే ఈ యొక్క మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఈ యొక్క మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి పోస్టులు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాంతోపాటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్ ద్వారా అయితే మెన్షన్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే 100 రూపీస్ పే చేయాలి. సేమ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా 100 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోలేదు అనుకున్నట్టయితే మీరైతే వెంటనే వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. January 14th లోపు అయితే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత సో సమ్ క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ పేర్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే అయితే రిలీజ్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఫర్దర్గా ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్, దాని తర్వాత ఫైనల్గా అయితే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనకి 10th బేస్ మీద, అదేవిధంగా 12th బేస్ మీద, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మీద కూడా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎక్స్పెక్టెడ్ లాస్ట్ డేట్ వచ్చేసి January 14th అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అయితే నేనైతే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.